హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అమ్మనమూలు గ్రామానికి చెందినటువంటి వీరయ్య చౌదరి ఈ కేసు గురించి మనందరికీ తెలుసు. దగ్గర 53 కత్తిపోటులతో దారుణంగా మర్డర్ జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అలా మర్డర్ జరిగిన తర్వాత ఇలా వాస్తవాల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే 53 కత్తిపోట్లకి ఒక్కొక్క కత్తిపోటుకి దగ్గర 2 లక్షల రూపాయలు ఇస్తా అంటూ సుపారీ ఇచ్చి మరీ ఆయన్ని హతమార్చినట్టు తెలుస్తుంది. అసలు అంత అవసరం ఎవరికి ఉంది? 53 కత్తిపోట్లకి దగ్గర 1,06,00,000 ఇచ్చే అంత స్తోమత, అంత కోపం వీరయ్య చౌదరి పైన ఎవరికి ఉంది అనే విషయాన్ని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా హైలైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరయ్య చౌదరి మరణం దగ్గరికి వెళ్ళి, ఆయన చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకి ధైర్యం చెప్పి సాధ్యమైనంత త్వరలో నిందితులను పట్టుకుంటా ఉంటూ 11 బృందాలను వేసిన విషయం తెలిసిందే. 11 బృందాలు కూడా ఇప్పటి వరకు ఏ ఆకును కూడా పట్టుకోలేదంటూ వార్తలు బయట వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి పోలీసులు నిజంగా ఏదన్నా ఇన్వెస్టిగేషన్ లో పట్టుకున్నప్పటికీ అది బయట పెడతలేదా అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వీరయ్య చౌదరిని అతి దారుణంగా చంపిన వాళ్ళలో దేవేంద్ర చౌదరి అనే వ్యక్తి పేరు పదే వినిపిస్తుంది. అసలు దేవేంద్ర చౌదరి ఎందుకు చంపాలి? దేవేంద్ర చౌదరికి ఈ వీరయ్య చౌదరికి మధ్య ఉన్నటువంటి గొడవలు ఏంటి అంటే చాలా గొడవలు ఉన్నాయి. మద్యం సిండికేట్లకు సంబంధించి, మద్యం బస్సులకు సంబంధించి ఉన్నాయి. అదే విధంగా ఒక దగ్గరలో ఉన్న ఒక ఫ్యాక్టరీకి సంబంధించి లావాదేవీలు దేవేంద్రనాథ్ చౌదరి చూసుకుంటూ ఉన్నాడు. దాంట్లో కూడా వీరయ్య చౌదరి వేలు పెట్టాడు. ఇలా చాలా సార్లు దేవేంద్ర చౌదరి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వేసేస్తాను, నిన్ను అంటూ వాట్సాప్ చాటింగ్లు కూడా బయటకు వస్తున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అసలు ఆయన ఎలా అటాక్ చేశారు, ఎంతమంది వచ్చారు, ఏం చేశారన్న విషయం క్లియర్ గా తెలియనప్పటికీ ఈ ప్రయత్నంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో వీళ్ళకి దొరికిన ఆధారాలు ఎవరైతే అక్కడ ఎస్పీ వీళ్ళంతా ఉన్నారో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక స్కూటీ పైన వచ్చి ఇదంతా చేసి వెళ్ళారని అర్థమైంది. అయితే ఆ స్కూటీ ఎక్కడుందో అనేసి అంతా వెతకడం జరిగింది. అనుకోకుండా కొంత దూరంలో ఒక డాబా దగ్గర ఆ స్కూటీని గమనించడం జరిగింది. వీరయ్య చౌదరి ఇంటి ముందు నుంచి వెళ్ళినటువంటి స్కూటీ అది. దానిపైన 3 ఎక్కి వెళ్ళారు. ఆ స్కూటీ ఎవరిదని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే అది వినోద్ అనేటువంటి ఒక వ్యక్తి. ఆ వినోద్ అనే వ్యక్తి ఎవరు, అతనికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఆయన కామన్ గా ఒక కార్ డ్రైవింగ్ చేసుకునే వ్యక్తి, అంతే కదా. ఆయనకు ఒక 2 టిప్పర్లు కూడా ఉన్నాయంట. రోజు టిప్పర్లు రెంట్కు వెళ్తూ ఉన్నాయి. అతనికి ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ ఆ స్కూటీ ఆయన పేరు మీద ఉంది. ఏంటి ఇతనికి దేవేంద్రకు ఉన్న సంబంధం అని ఆలోచిస్తే దేవేంద్ర ఇతను బావమర్దులాగా పిలుచుకుంటూ ఉంటాడు. ఏం బావా అంటే ఏం బావా అనే క్లోజ్నెస్ వీళ్ళకుంది. వీళ్ళు క్లోజ్నెస్ తోనే గతంలో బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ముద్దు సీను ఎలా అయితే అటాక్ చేసి చంపేశారో అలాగే అటాక్ చేసి చంపేశారా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. కానీ ఈ స్కూటీ పైన దొరికినటువంటి రక్తాన్ని పరిశీలిస్తే అదేమో వీరయ్య చౌదరిది కాదు. అదేంటి మరి వీరయ్య చౌదరిది కాకపోతే ఆ స్కూటీని ఎందుకు పట్టుకున్నారు, ఆ వినోద్ని ఎందుకు పట్టుకున్నారు, అసలు ఏంటి ఇదంతా అనుకుంటే ఇందుట్లో అసలు విషయంలో ఇంకో వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నాడు, ముప్పా సురేష్. ఈ ముప్పా సురేష్ సంబంధించి ఈ మధ్య మహా న్యూస్ లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మాకు దానికి సంబంధం లేదు, ఎలక్షన్ అప్పుడు ఏదో చిన్న గొడవ జరిగింది, అంతకు మించి ఏం లేదంటూ ముప్పా సురేష్ వాళ్ళ మిస్సెస్ మహా టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం ముప్పా సురేష్ కి, వినోద్ కి, దేవేంద్ర చౌదరికి ఏంటి సంబంధం అంటే దేవేంద్ర చౌదరి వీరయ్య చౌదరిని చంపించాలనుకున్నాడు. అయితే దానికి ముప్పా సురేష్ ని కన్సల్ట్ అయ్యాడు. ముప్పా సురేష్ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమందితో మాట్లాడి ఇది వినోద్ అనే వ్యక్తి దాకా వెళ్ళి వినోద్ అనే వ్యక్తి, ముప్పా సురేష్, దేవేంద్ర వీళ్ళంతా కలిసి వీరయ్య చౌదరిని మట్టు పెట్టారనే వార్తలు ప్రతిరోజు ఛానల్స్ లో వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ స్కూటీ పైన ఉన్నటువంటి రక్తం మాత్రం వీరయ్య చౌదరిది కాదు. మరి ఎవరిది అని ఆలోచిస్తే ఎప్పుడైతే వీరయ్య చౌదరిని పట్టుకొని అటాక్ చేస్తూ ఉన్నారో ఆ టైంలో ఆ అటాక్ కి వచ్చినటువంటి ఇంకో వ్యక్తికి అనుకోకుండా గాయం జరిగింది. ఆ గాయానికి సంబంధించినటువంటి బ్లడ్ ఇది అంటూ ఆ బండి మీద పారిపోతూ ఉన్నప్పుడు ఆ బ్లడ్ అంటింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇది వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇది కేవలం ఊహాగానాలే. ఎందుకంటే అక్కడ
వీరయ్య చౌదరి అనే వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. వీళ్ళు పారిపోయారు. ఒక స్కూటీ పైన ఏదో బ్లడ్ డ్రాప్ దొరికింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే వినోద్ అనే వ్యక్తి వెల్ సెటిల్డ్. డబ్బుల కోసం మర్డర్ చేశాడా కాదా అనేది వాళ్ళకి తెలియదు. వినోద్ అయితే ఇప్పటి వరకు దొరకలేదు. అదొక వేరే విషయం. అయితే ఇప్పుడు వాస్తవానికి బావకళ్ళలో ఆనందం చూడటం కోసం మర్డర్ చేశాడా అంటే ఏమో చెప్పలేము. అయితే బైక్ పైన రక్తం ఎవరిది అనేది వీళ్ళకి క్లారిటీ లేనప్పటికీ ఊహాగానాలు ఏం చేస్తున్నారంటే వచ్చినోడిదే, వాడు పొడిచినోడిదే, ఈడిదే, ఇదే అని ఏదేదో చెప్తూ ఉన్నారు. మొత్తానికి దీన్ని వైసీపీ పైకి తీసుకురావడానికి చాలా విధాలా ట్రై చేశారు. కానీ ఇందుట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ వైసీపీ పార్టీది లేదు కాబట్టి వదిలేశారు. లేదంటే ఏదో విధంగా తిమ్మిని బొమ్మించేసాను కూడా ఇందుట్లో వైసీపీ నేతల్ని విరికించే ప్రయత్నం చాలా విధాలా జరిగింది. కానీ పూర్తి స్థాయిలో టీడీపీ వారికే ఆధిపత్య పోరులో జరిగినటువంటి దారుణమైన హత్యగా తెలుసుకున్న తర్వాతే దీన్ని రాజకీయం చేయలేకపోయారు కూటమి ప్రభుత్వం అంటూ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సొంత పార్టీ వాళ్ళు లిక్కర్ కుంభకోణాల్లో, భూదందాల్లో, గ్రావెల్ ట్రాన్స్పోర్టేషన్ లో ఏమైనా ఫ్యాక్టరీస్ ఉంటే వాళ్ళకి సరఫరా చేసే ముడి సరుకు విషయంలో ఇలా ఒక్కటేంటి పేకాట క్లబ్ల విషయంలో అన్నిట్లో షేర్ వీరయ్య చౌదరికే వెళ్ళాలి. ఇంకెవ్వడు దాంట్లో ఏలు పెడతానికి లేదు. అటువంటి రౌడీజాన్ని సాగించినటువంటి వీరయ్య చౌదరిని తట్టుకోలేక చాలా మంది కలిసి ఈ హత్యకు స్కెచ్ వేసి మరీ ఇంటికి వెళ్ళి హతమార్చడం జరిగింది అనేది తెలుస్తున్న వాస్తవం. ఇందులో దేవేంద్రనాథ్ చౌదరి నేను కాదంటూ ఉన్నాడు. సురేష్ నేను కాదు అంటున్నాడు. వినోద్ బైక్ మీద దొరికిన బ్లడ్ అయితే వీరయ్య చౌదరి కాదు. ఎందుకంటే అలా వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఎంతో కొంత బ్లడ్ పడినప్పుడు అది వీరయ్య చౌదరిది అయ్యి ఉండాలా. ఎందుకంటే 53 కోట్లు పొడిచినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన రక్తం ఎంత కారాలా, ఎంత ఎవరం డాగ్ స్క్వాడ్ తీసుకుని వెళ్ళాలా. కానీ ఏం జరగలేదు. మొత్తానికి సొంత పార్టీ వాళ్ళని దారుణాతి దారుణంగా ఈ మధ్య కాలంలో టీడీపీ వాళ్ళు, అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే అటాకులు చేసి చంపుకోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. సో దీనిపైన చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో చర్య తీసుకుంటే తప్పించి ఆగే విధంగా కనిపించట్లేదు. ఏదో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా ఆగేలాగలేరు. ఆలోచించండి ఒకసారి. జేసీ దివాకర్ రెడ్డి అని ఇంకొక నారాయణ రెడ్డి జరుగుతున్న గొడవలో చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యాడు. అయినా కూడా వాళ్ళు గ్రే యాష్ షిఫ్ట్ చేయటం కానీ దానిపైన దందాలు కానీ ఆపలేదు. పైగా ఒకరినొకరు పోటీ చేసుకుంటూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వీళ్ళు ఎవరు ఆగే విధంగా లేరు. మొత్తానికి దొరికినంత దోచుకోవాలి అన్న తరుణం మా అధికారంలో ఉన్నప్పుడే మేము దందాలకని ఏమైనా చేసి డబ్బులు సంపాదించి ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా ఆక్రమంగా అయినా గొప్ప వాళ్ళం అవ్వాలనే ఒక ఆలోచనతోనే ఇటువంటి దారుణాలకు తెగిస్తూ ఉన్నారు. కొంతమంది సహించలేక ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.